హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. మన దగ్గర ఉన్న డిజైన్ చూసి మనం ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మన నెక్ మెజర్మెంట్కి సరిపడా డ్రాయింగ్ వేసుకొని దాని చుట్టూ డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ పెన్సిల్తో వేసేసుకొని తర్వాత పర్మనెంట్ మార్కర్తో అనేది వేసుకోవాలి. ఇది నేను ట్రేసింగ్ పేపర్ అంటే బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ పేపర్ అయితే మళ్ళీ మనం మిగతా హాఫ్ కాపీ చేసుకోవడానికి కష్టమవుతుంది. అందుకే బటర్ పేపర్ మీద వేసుకుంటాం. ఫస్ట్ ఇది మొత్తం మనకి నెక్ చుట్టూ కామన్‌గా ఉన్న డిజైన్ కాబట్టి ఒక బంచ్‌ని వేసేసి మిగతాది మనం కాపీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని మీద నుంచి పర్మనెంట్ మార్కర్‌తో వేస్తున్నాను. ఇది నెక్ చుట్టూ రిపీటెడ్ డిజైనే కాబట్టి మనం ఇంకొక పేపర్ మీద కాపీ చేసి మళ్ళీ దాన్ని మనం కింద పెట్టేసి కావాల్సినట్టుగా కొంచెం ఆ నెక్ లైన్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక రైట్ హాఫ్ అంతా వేసేసుకున్న తర్వాత దీనికి బార్డర్ లాగా కట్ వర్క్ కోసం నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఈ రైట్ హాఫ్‌ని మనం హోల్డ్ చేసేస్తే లెఫ్ట్ హాఫ్‌ని డైరెక్ట్‌గా కాపీ చేసేసుకోవడమే. ఈ సేమ్ డిజైన్‌ని మనం లెఫ్ట్ హాఫ్ కాపీ చేసుకోవాలి. మనకి ఫుల్‌గా రెడీ అయిపోతే బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్‌కేమో ఆల్ ఓవర్ లాగా స్లాంటింగ్ లైన్స్ అంటే కొంచెం స్లాంటింగ్‌గా మనం లైన్స్ డ్రా చేసుకొని, ఆ లైన్ మీద నుంచి ఈ బంచ్ వచ్చేటట్టుగా మనం డ్రా చేసుకోవాలి. సేమ్ ఇందాక ఏదైతే మనం చిన్న పేపర్ మీద వేసి కాపీ చేసుకున్నామో, దాన్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆల్ ఓవర్ హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో, మన దగ్గర ఉన్న డిజైన్‌ని చూసి ఈ విధంగా మనం ట్రేసింగ్ పేపర్స్‌ని రెడీ చేసుకోవచ్చు. హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ అనేది మన మెజర్‌మెంట్‌ని బట్టి డ్రా చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఇవే కాకుండా 220 యారీ డిజైన్స్ రెడీగా ఉన్నాయి. కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.